నాటకాల రాయుడు హరీష్ రావు ఇప్పుడు జోకర్లా మారాడని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యే రాజీనామా లేఖ ఒక్కటే లైన్ ఉంటదని, అది కూడా తెలియదా అని విరుచుకుపడ్డారు. మీ డ్రామాలు ఇక సాగవని విమర్శించారు. హరీష్ రావు అనే నాటకాల రాయుడు మరొకసారి పెద్ద జోకర్ లాగా మారిపోయి ఆయన ఏదో నిజంగా రాజీనామా ప్రొఫామాలు తీసుకొచ్చి అమరవీర స్థూపం దగ్గరికి వస్తారని చెప్పి ప్రజలందరూ అనుకునేమో కానీ మేము నమ్మలేదు. ఎందుకంటే మోసాలకే మారు పేరు హరీష్ రావు. ఆయన చూస్తే జాలేస్తుంది. ఎమ్మెల్యే రాజీనామా ఇప్పుడు కూడా 1.5 లైన్ మాత్రమే ఉంటుంది ప్రొఫామాలో. మీరు వాట్సాప్ గ్రూప్లో కానీ మీ మీడియా మిత్రులు అందరూ కూడా చదివినరు. దాన్ని మీరు అందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణలో ఉన్న దేశ విదేశం అందరికి పంపి వీడు మళ్ళా ఒక జోకరు మరొకసారి మోసం చేసిండ్రు అని చెప్పి చెప్పాలని మీకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఆయనని హరీష్ రావు అనాలన్నా అవులారావు అనాలన్నా అర్థమవుతలేదు. గతంలో ఓసారి తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టి ఇలా మామూలు వేసినప్పుడు ఆయనకేదో మంత్రి పదవి ఇవ్వలేదని చెప్పి తెలంగాణ నాయకుడు అని చెప్పి పెట్రోల్ పోసుకొని అటు ఇటు చూస్తే 100,000 మంది ఉంటే దగ్గర అగ్గిపెట్ట లేనట్టు అమాయకులను చంపిన మోసగాడు హరీష్ రావు. ఈయన పార్టీ అధ్యక్షుడు అన్నట్టు, లేకపోతే పార్టీలో ఈయన పెద్ద లీడర్ అన్నట్టు, 5 ఏళ్ళు 10 ఏళ్ళ అధికారం ఉంటే నిన్న ఈయన ఒక మామూలు ఎమ్మెల్యే తప్ప కేసీఆర్ తప్ప ఎవరిని నడవలే. కలుతుంది. ఆఖరి సంతోష్ రావంతది కూడా నడవలేనా. ఈయనను ఆ ఇంట్లో ఆ యజమాని దగ్గర ఈయన ఒక నౌకరు మాత్రమే, ఇప్పుడు ఒక ఎమ్మెల్యే మాత్రమే. ఈయన ఏమైనా పార్టీ ప్రెసిడెంట్ అయ్యేది ఉందా? రేపు పొద్దున కేసీఆర్ ప్రభుత్వం రాదు, వచ్చినా ఈయన ముఖ్యమంత్రి అయ్యేది ఉందా? అయితే గీత అలా కొడుకు అవుతాడు. ఈ జన్మలయ్య నీ పార్టీ జూన్ 3, 4కి వెళ్ళి దుకాణం బంద్ అవుతుంది. 16 సీట్లలో ఎక్కడ డిపాజిట్ వస్తలేదు. నువ్వు ఎమ్మెల్యే గెలుచుకోవడం కష్టం అని చెప్పి ఈయన నాటకాలు ఆడటానికి మళ్ళొక్కసారి ఇవాళ రాజీనామా పత్రం అని చెప్పి ఆ లెటర్ తీసుకొచ్చిన తర్వాత ఆ లేఖ చూస్తే నాకే నవ్వు రావడం కాదు, ప్రజలందరూ కూడా అనుకుంటారు వీడు మళ్ళా జోకర్ చేసి మళ్ళా అనుకుంటారు. నువ్వు అగ్గిపెట్టే మీ మామ దొంగ దీక్ష ఉప్మా విటమిన్ డి ఇంజెక్షన్ తీసుకుంటున్నట్టు నిమ్స్ డాక్టర్లు ఇచ్చిన ఫైల్ నా దగ్గర ఉన్నది. గోనె ప్రకాష్ రావు గారు ఆర్టీఐ యాక్ట్ గారు తీసుకొచ్చాను. దాంతో 30 ఏళ్ళు బతకొచ్చు. మీ చరిత్రలో మీ కుటుంబమే, నీ పార్టీనే మోసాల పార్టీ, అవినీతి పార్టీ. మా దగ్గర కౌన్సిల్ చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు పెద్ద మనిషి చెప్పిండు, మినరల్ వాటర్ అమ్ముకుని ప్లాంట్ పెట్టి ఉప్పల్లో ఆ బతికే ఓ టీఆర్ఎస్ లీడర్ ఇవాళ 5,000 కోట్ల ఆస్తి వచ్చింది. కానీ ఇండైరెక్ట్గా జగదీష్ రెడ్డి పేరు చెప్పి మీ కౌన్సిల్ చైర్మనే చెప్పిండ్రు. మొత్తం దోపిడీగా పాలన అయితే ఆయన మీద ఒక మాట్లాడే ధైర్యం లేదు. ఇవాళ ప్రజలను ఫూల్ చేయడానికి మళ్ళా వచ్చిన హరీష్ రావు. నేను ఇప్పటికెళ్ళి మేము హరీష్ రావు అని పిలవం, అవులేష్ రావు అని పిలుస్తాం. నేను నీకు మైండ్ నీకు ఇంకా పెరగలే, బాడీ పర్సనాలిటీ పెరిగింది. ప్రొఫార్మర్ తీసుకొచ్చి ఇచ్చిపో. లేకపోతే ఒకటే చెప్తున్నా లాస్ట్ పాయింట్, మీ మామ మీ పార్టీ యజమాని, నీకు యజమాని మీ మామ కాదు. ఓ మేనల్లుని సొంత బిడ్డనిచ్చిన అల్లుని కూడా కాదు. నేను ఎవరు దగ్గర కూడా మరి 270 కోట్లు ఉన్నాయి కదా, నాకు ఫైల్ వచ్చింది, నేను రిజెక్ట్ చేసి పంపించిన. ఎక్కడంటే నాకు తెలియదు, బినామీ కంపెనీ అది, కేటీఆర్ బామ్మర్ది. అంటే గొర్రెలు చేపలు కాళేశ్వరం భగీరథ సాలగా సెక్రటరియట్ల ఇంటర్నల్ కనెక్షన్లో ఐటీ సంబంధించిన వైఫై ఇవన్నీ ఉంటాయి ఎక్కువ మేడం. అందులో కూడా 220 కోట్లు తిన్నారంటే ఏం చేయాలి? ఫ్యామిలీని ఏ జైలు సరిపోతాయి? ఈ చర్చలు కూడా తీయారు. మన ఇక్కడ ఉంది ఇంకో జైలు మనది, చర్చలు కూడా సరిపోదు, చెల్లపల్లి సరిపోదు, టీఆర్ మొత్తం ఈ ఫ్యామిలీనే ఉంటుంది. అండమానికి బయట కంట్రీకి పంపాలి, లేకపోతే ఇంకా ఎడ పంపాలి వీళ్ళని. ఇదంటే పెద్ద మొనగాడు, ఆయనకు వచ్చి డ్రామా చేస్తారని కూడా కొంచెం పబ్లిక్ నమ్మాలన్నాక ప్రభావం రాసుకురావాలి కదా. మీ యజమాని కేసీఆర్తో చెప్పి ఆగస్టు 15 లోడ్ చేయకపోతే నా అసిస్టెంటో మా ఎంప్లాయో మా ఎమ్మెల్యేనో
హరీష్ రావుతో రాజీనామా చేపిస్తాను ఒక స్టేట్మెంట్ ఇప్పి చాలు మేము దానికి కట్టుబడి ఉన్నాం.